ఓకే అండి, నా పేరు పరమేశ్వరు. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. మేము మా పిల్లల కోసము, మా పిల్లల పెళ్ళిళ్ళ కోసం అని చెప్పి 2004 లోపల ఈ ప్లాట్లను మనము కొనడం వల్ల లాభం జరుగుతుంది, మా పిల్లల పిల్లలకు ఎక్కడికత్తా అని చెప్పి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని బాజాప్తా రిజిస్ట్రేషన్ కూడా జరగడం జరిగింది. సర్వే నంబరు 520 నుంచి 524 అనే సర్వే నంబర్ కోంటిపల్లి శివారు హసన్పర్తి మండలం కిందకి వస్తుందండి ఇది. అందులో అప్పుడు మేము కొన్న తర్వాత మాకు అమ్మినటువంటి బూరా శ్రీదేవి, వైఫ్ ఆఫ్ సంపత్ కుమార్ మరియు జంపయ్య గారు, వీళ్ళు ముగ్గురు కలిసి మాకు మొత్తము కొన్నేమో ఓనర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించారు, కొన్నేమో వీళ్ళు జీపీఏ ద్వారా కొన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. చేయించిన తర్వాత కూడా మమ్మల్ని సరే ఇది అసైన్ ల్యాండ్ అని ఇదని అదని చెప్పి కొద్దిగా చెప్పించి మమ్మల్ని కొద్దిగా భయభ్రాంతులకు గురి చేసి కొంత ల్యాండ్ వాళ్ళ కమిషన్ ఇస్తే వాళ్ళు పోతారని కొంత మమ్మల్ని మభ్యపెట్టి చేసి ఇప్పటి వరకు కూడా మాకు ఏ ల్యాండ్ కానీ ఏది రాకుండా చేస్తున్నారు. మేము వచ్చి ఒకవేళ ఇక్కడ మా ప్లాట్ అని చెప్పి మేము కనుక రాళ్ళు బాతుకుంటే తెల్లారి వాళ్ళని ఉసుగొల్పడము, ఉసుగొల్పిన తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళన్నీ చెడగొట్టడము, వాళ్ళకు గురి చేయడము. మేమంతా కూడా ఏదో కష్టపడి పైసా వెనకేసుకొని ఏదో ఉద్యోగము, కొంతమంది వ్యాపారం ఉన్నారు, కొంతమంది మున్సిపాలిటీ చేసే వాళ్ళు ఉన్నారు. మా దాంట్లో కూడా చాలా ఇబ్బంది పడి ఇస్త్రీ చేసి సంపాదించి పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఈయన పెద్దగా మొత్తం ఇదంతా కలిసి ఎవరికోవనికి అమ్మాలి అని చెప్పి మమ్మల్ని అందరినీ మొత్తం మోసం చేసి తను ఎవరికో మా బాబులకు ఇది రియల్ ఎస్టేట్కి అమ్ముకోవాలి, వీళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా చేయాలని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మేము మా ప్లాట్ల మీదకి మేము వస్తున్నాము కాబట్టి మా ప్లాట్లు మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరగాలంటే ఏం లేదు, మా ప్లాట్లు మేము మాకున్న ఒరిజినల్ రిజిస్ట్రేషన్ కాగితాల ప్రకారంగా మేము సర్వే చేసుకొని ఇక్కడ మేము నివసించడానికి రెడీ ఉన్నాము. కాబట్టి దయచేసి ఈ యొక్క వీళ్ళ బారి నుంచి మమ్మల్ని రక్షించి మా ప్లాట్లు మాకు కావాలని కోరుచున్నాము. అప్పుడు 2004లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, ఇప్పుడు కూడా పేద ప్రజానీకానికి ఉపయోగపడేటువంటి గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి మా యొక్క వినతిని మేము దాదాపు 67 మంది ఉన్నామండి. 67 మందిలో చాలా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. అందరం కూడా ఏదో సరే పిల్లలకు పెళ్లిళ్లకు అక్కడికొస్తా అని చెప్పి మేము ఇది కొనుక్కోవడం జరిగింది. ఒక సంఘటన మీకు చెప్తే మాకు మీరు బాధపడతారేమో. మా దోస్తు లక్ష్మీపతి అనే సార్ వాళ్ళ సిస్టర్కు కట్నం కింద ఇస్తే ఆడ ఇరుపు ఆయుధం కాడకు వచ్చింది, ఇలాంటి భూమి ఇచ్చినాం అని చెప్పి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పెడితే ఆయన పాపం ఆడికి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వ్యవసాయ భూమిని మళ్ళీ వాళ్ళ సిస్టర్కి ఇచ్చి మళ్ళీ తర్వాత ఆ యొక్క సంబంధాన్ని కలుపుకోవడానికి జరిగింది. కొన్ని కొంపలు కూల్చేటువంటి పని ఈ సంపత్ కుమార్ చేస్తున్నాడండి. దయచేసి సంపత్ కుమార్ జంపేయాలని శిక్షించి మా ప్లాట్లకు అడ్డు రాకుండా చూసి మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వానికి మేము వినవి చేస్తున్నాం.